తిరుమల లడ్డూపై బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుళ్లిపోయిన జంతువుల కొవ్వు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుందని ఆయన చెప్పారు. విదేశాలకు సబ్బులు ఎగుమతి చేయాలంటే వాటిలో జంతువుల కొవ్వులు కలపలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాలకు సబ్బులు ఎగుమతి చేయాలంటేనే ఇన్ని నిబంధనలు ఉంటాయని, మరి పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి విషయంలో ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. వనస్పతి అంటే అందులో రైస్ ఆయిల్, జంతువుల ఆయిల్ కూడా కలుస్తుందని వెల్లడించారు. అవకతవకలు జరిగాయని మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అప్పుడున్న జగన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానికి తోడు సుబ్బారెడ్డి గారిని పెట్టడం, అంతకుముందు ఉండటం, మళ్ళీ సుబ్బారెడ్డిని తేవటం, మరి కరుణారెడ్డి గారిని తేవటం. కరుణాకర్ రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నది. ఆయన రియల్గా ఆయన నాస్తికుడు, ఒక అన్య మతంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆయన మీద అనేది అభియోగం చాలా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లో ఇట్లా అభియోగం ఉండే వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నాడో అర్థం కాలేదు. సుబ్బారెడ్డి వైఫ్ మరి ఆమె ఎక్కడ వెళ్ళినా ప్రచారంలో రాజశేఖర రెడ్డి వైఫ్ అంటూ అన్య మతాల్లో ఆమె ప్రచారంలో ఉన్నది అనేది ఒక అభియోగం. ఇంత అభియోగాలు ఉన్నప్పుడు, రియాలిటీ ఉన్నప్పుడు కొన్నిట్లో వాళ్ళని ఎందుకు పెట్టాడు? నాకు నమ్మకం ఉంది తిరుపతి వెంకటేశ్వరం మీద అని డిక్లరేషన్ ఇచ్చేదానికి, నమ్మకం ఉందని ఇచ్చేదానికి ముందుకు పోనేవాడు. ఆయన బంధువర్గాన్ని, ఆయనకు కావాల్సిన వాళ్ళని ఎందుకు దీంట్లో పెట్టాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. తిరుపతిలో అవకతవకలు, నెయ్యిలో నాణ్యత లేకుండా అందులో ఏది కలిపినా కల్తీ జరిగినట్టే అన్నారు. హత్య చేసినప్పుడు కత్తి అయినా తుపాకీ అయినా ఒకటేనన్నారు. దేన్ని బట్టి చంపారనే దాన్ని బట్టి శిక్ష ఉండదని గుర్తు చేశారు. హత్యను హత్యగానే చూస్తారన్నారు. అలాగే నెయ్యి కల్తీకి కారకులైన వారికి కూడా ఇలాగే శిక్ష ఉంటుందన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం కేసు పెట్టిందని, దీనిపై విచారణ చేస్తున్నారని, ఇక ప్రభుత్వం వేరే అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరని జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్, అయితే టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ్యులు ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ లడ్డు నేపథ్యంలో కూడా ఆయన తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అవినీతి పాలన జరిగింది, లడ్డు కల్తీ కూడా విపరీతంగా జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక నాస్తికుడు, ఒక ఆయనకి హిందూ దేవాలయాల మీద నమ్మకం లేదు, హిందూ సాంప్రదాయాల మీద నమ్మకం లేదు కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధించి కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? డిక్లరేషన్ లో ఏముంది? అతనికి నమ్మకం ఉంటే సైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా స్వామివారి దర్శనానికి. అతనికి నమ్మకం లేకే దీన్ని ఇష్యూ చేస్తున్నారు, వాడుకునే దానికోసమే దీన్ని ఇష్యూ చేస్తున్నాడని ఆయన పేర్కొనడం జరిగింది. మరోపక్క ఏదైతే గత పాలకులకు సంబంధించి, గత ప్రభుత్వం సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి కూడా ఆయన హిందూ సమాజం అంతా ఆగ్రహంగా ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా ఈ లడ్డుకు సంబంధించి కూడా భక్తులు ప్లస్ భావాలు దెబ్బతీసే విధంగా కూడా ఇది ఉంది, ఈ వ్యవహారం నడుస్తుంది. జగన్ మీద కూడా ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు కూడా ఆయన మెచ్చుకోవడం జరిగింది. మరోపక్క తరచూ ప్రెస్ మీట్లు పెట్టు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంబంధించి కూడా ఎందుకు రాద్ధాంతం చేసి వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా ఉసుగొలుపుతూ దీన్ని ఒక రాజకీయ దుమారంగా చేసి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కూడా చూస్తున్నారు అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సో దీనైతే భక్తులు ఎటువంటి క్షమించే పద్ధతి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా 5 ఏళ్ళు కామ్ గా ఉండాల్సింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఏమీ కూడా చేయలేడు. సో ఆయన ఇది డైవర్ట్ చేయడానికి, అతను జనాల్లోకి రావడానికి ఇది ఒక ఆస్థానంగా వాడుకున్నాడు తప్పితే ఈ డిక్లరేషన్ అనే అంశం, లేదంటే అతనికి నిజంగానే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం లేదని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోపక్క సూరవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కావాలంటే ఓన్ గా సంస్థ పెట్టుకోవచ్చు, ఆయన కూడా కొద్ది ఘాటుగా స్పందించాడు. ఒక లాయర్ అయ్యండి కూడా ఆయన
పంది కొవ్వు ఎలాగా సప్లై చేస్తారో అది కాస్ట్లీగా ఉంది కదా అని కూడా ఆయన మీద కూడా కొద్దిగా ఘాటుగా స్పందించారు. మరోపక్క నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నేను అనర్హుడిని, నేను గవర్నర్ గా కూడా పనిచేయాలి అనే ఆలోచన కూడా నాకు లేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది స్వాతి. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.